బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాచర్ల ఎమ్మెల్సీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ఇక పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేశారు. సంగారెడ్డి పరిధిలోని ఎమ్మెల్యేను పట్టుకున్నట్లు తెలిసింది. ఇక కాసేపట్లో పిన్నెల్లి అరెస్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ఇక పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేశారు. సంగారెడ్డి పరిధిలో ఎమ్మెల్యేను పట్టుకున్నట్లు తెలిసింది. ఇక కాసేపట్లో పిన్నెల్లి అరెస్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. రైట్గా మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా అయితే మనకి ఇన్ఫో అందుతోంది. అయితే దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అయితే పోలీసులు అరెస్టు చేశారని అయితే మనకు ఒక ఇన్ఫో అయితే అందుతోంది. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి, అసలు ఎక్కడ పట్టుకున్నారు, ఏంటి? మమత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పట్టుకునేందుకు విమర్శించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు సంగారెడ్డి జిల్లాలో అతను దాగి ఉన్నాడని చెప్పి సమాచారంతో రావడం జరిగింది. ఇప్పుడు ఈ సంగారెడ్డి పోలీసుల సహకారంతో వాళ్ళ ట్రేస్ చేసి వాళ్ళు వాహనాలు వీళ్ళు పట్టుకెళ్ళినట్టు ఉంది. ప్రస్తుతం అయితే వాళ్ళు పట్టుకున్నారు తప్ప పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసినట్టు ఎక్కడ పోలీసులు ధృవీకరించలేదు. ఈ స్థానిక పోలీసులు కూడా ఆ విషయంలో కొట్టిపడేస్తున్నారు. ఇప్పటి వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎవరు అరెస్ట్ చేయలేదు, ఇక్కడ అతని సమాచారం లేదు. కాకపోతే ఆయన పరాడున్నాడు. ఇక్కడి నుంచి ప్రస్తుతం అయితే జాతీయ రహదారి వరంగల్ జాతీయ రహదారి హైదరాబాద్ తో పాటు ముంబై వెళ్లే జాతీయ రహదారి మీద వెళ్లే అవకాశం ఉంది. దాంతో పాటు బిదర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే అవకాశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రస్తుతం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ చేశామని చెప్పి అధికారులు మాత్రం ధృవీకరించారు. రైట్, థ్యాంక్ యూ బాసిత్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిసింది. పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేశారు. ఇక సంగారెడ్డి పరిధిలో ఎమ్మెల్యేను పట్టుకున్నట్లుగా తెలిసింది. కాసేపట్లో పిన్నెల్లి అరెస్టునైతే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గుంటూరు నుంచి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా మనకైతే ఇన్ఫో అందుతుంది. ఇది ఇక్కడ సంగారెడ్డి ఇస్నాపూర్ దగ్గర. అయితే దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అసలు ఈవీఎంలను ఎందుకు ధ్వంసం చేశారు ఏంటి? దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ అన్ని బయటకు వస్తున్నాయా? మమత, ఈ రోజు ఉదయం నుంచి ప్రధానమైనటువంటి హాట్ టాపిక్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచర్ల ఎమ్మెల్యే ఈవీఎం ని ధ్వంసం చేసిన కేసు. ఈ కేసు వ్యవహారం కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అలానే పోలీసు ఉన్నతాధికారులు కూడా విపరీతమైనటువంటి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఈ రోజు 10 సెక్షన్ల మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి అధికారులు 10 బృందాలుగా కలిసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితం హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, సంగారెడ్డి, మోయినాబాద్ ఈ ప్రాంతంలో పిన్నెల్లి కార్లు, పిన్నెల్లి డ్రైవర్ ఇట్లాంటి వారిని అదుపులోకి తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా అరెస్ట్ చేశారు, అధికారికంగా ప్రకటించాలి అంటూ కూడా సోషల్ మీడియాలోనే ప్రచారం జరుగుతుంది. దానికి సంబంధించి పల్నాడులో ఉన్నటువంటి ఉన్నతాధికారులు, ఎస్పీ అండ్ డిఎస్పీ ఈ అధికారులు ఎవరు కూడా దానిపై స్పందించే అవకాశం లేకుండా ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే ఈవీఎంలు ధ్వంసం చేయటము, డైరెక్ట్ గా పోలింగ్ బూత్ లోకి వెళ్లి ఓటింగ్ వేసే వాళ్ళని ఆపి అక్కడ ఏజెంట్ల మీద దుర్భాషలాడి అక్కడ అడ్డుకున్న వారి సైతం దాడి చేసినటువంటి ఘటన అంతా కూడా సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యి అవి బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ సీరియస్ కావడం జరిగింది. కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అవటము, అలానే కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసే నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు హఠావుటిన దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. ప్రత్యేక బృందాలతోటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోసం వెతుకులాట ప్రారంభించడం జరిగింది. తెలంగాణ పరిసర ప్రాంతాలంతా కూడా జల్లెడ పడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు అధికారికంగా అందినటువంటి వివరాల ప్రకారం చూస్తే కనుక ఎక్కడా కూడా పిన్నెల్లి ఉన్నట్టు జాడా గానీ పున్నెల్లి గానీ ఎవరికి కనిపించినటువంటి పరిస్థితి లేకుండా పోవడం జరిగింది. కేవలం అతని వాహనాలు, అలానే వాళ్ళ కారు డ్రైవరు, వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అలానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి ఈ కేసులు ఏదైతే 10 సెక్షన్లు నమోదు చేశారో ఆ తర్వాత స్టెప్ ఎలా ఉండబోతుంది ఏందనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. ప్రస్తుతం చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హాట్ టాపిక్ కావడం జరిగింది. మాచర్ల నియోజకవర్గ ఎన్నికల్లో పాల్వాయి గేటు దగ్గర జరిగినటువంటి ఆ బూత్ లో ఉన్నటువంటి ఈవీఎం ను ధ్వంసం చేయటం, అది సీసీ ఫుటేజ్ లో రికార్డు కావడం, అది ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయడం, ఎన్నికల కమిషన్ కు సంబంధించి కూడా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇవ్వటము. అలానే చూసినట్లయితే కనుక రాజ్యాంగం ప్రతి ఒక్కరికి ఓటు వేసుకునే హక్కు కల్పించింది, దాన్ని యుగాతం కలిగించకూడదు. అలానే ఓటింగ్ చేస్తున్నటువంటి సరళిలో డైరెక్ట్ బూత్ లోకి వెళ్ళి ఎవరు రిగ్గింగ్ కానీ ఎవరు బూత్ లో కూడా ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేనే స్వతహాగా వెళ్ళి ఈవీఎం మిషన్ లో పగలగొట్టినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఆయన మీద కఠినమైనటువంటి 10 సెక్షన్లు అమలు చేశారు. ఆ విధంగానే దర్యాప్తు ముందుకు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ప్రస్తుతం చూసినట్లయితే కనుక తెలంగాణ అంతటా కూడా ఏపీ పోలీసులు దర్యాప్తు అలానే వెతుకులాట ప్రారంభించడం జరిగింది. ఏ క్షణానైనా పిన్నెల్లిని అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉంది. కానీ అధికారికంగా ప్రకటించేంత వరకు చూస్తే కనుక పిన్నెల్లి అరెస్ట్ అనేది కేవలం ప్రచారంగానే ఉంటది. కానీ అధికారులు పూర్తి స్థాయి క్లారిటీ ఇస్తే మటుకు దాని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి పిన్నెల్లిని అరెస్ట్ చేశారు, ఇక మరి కాసేపట్లో అధికారికంగా ప్రకటిస్తారు అని చెప్పేసి అని ఒకటైతే ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి అలాగే మరి నెక్స్ట్ ఈసీ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎందుకంటే ఈవీఎంలను పగలగొట్టారు కాబట్టి మరి దానికి సంబంధించి డేటా అంతా భద్రతగానే ఉందా, సెక్యూర్గా ఉందా, ఏంటి దానికి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి డీటెయిల్స్? పాలవాయి గేటు దగ్గర ఈవీఎం ధ్వంసం కేసుని విచారించినటువంటి పోలీసు అధికారులు ఒక మెమోను కోర్టుకు దాఖలు చేయడం జరిగింది. అలానే ఎన్నికల కమిషన్ ఈవీఎం ను పరిశీలించిన తర్వాత అందులో ఓట్లన్నీ సేఫ్ గానే ఉన్నాయి, మరలా కొత్త ఈవీఎం ను అక్కడ అమర్చి మిగిలిన ఓట్లు పోలింగ్ జరిపించామని కూడా ఎన్నికల కమిషన్ స్పష్టం చేయడం జరిగింది. ఆ ఘటనపై కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు, విచారణ జరుపుతున్నారు. అలానే ఓటింగ్ రోజు జరిగినటువంటి పరిస్థితిని చూసినట్లయితే కనుక ఆ విషయం వెబ్కాస్టింగ్ ద్వారా తాము పరిశీలించాము, సీసీ ఫుటేజ్ ను కూడా చెక్ చేశాము, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని కూడా చెబుతున్నారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేదు, ఓటింగ్ కి పోలింగ్ జరిగిన దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, అందరి ఓట్లు భద్రంగానే ఉన్నాయంటూ కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించడం జరిగింది. అలానే పిన్నెల్లి మీద నమోదైనటువంటి సెక్షన్స్ అన్నిటిలో కూడా తప్పనిసరిగా 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు గాలింపు వేగవంతం చేసి పిన్నెల్లిని అదుపులో తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం పిన్నెల్లి ఎక్కడున్నారు? మరి పట్టుకున్నట్లుగా అయితే మనకైతే ఇన్ఫో అందుతోంది, మరి ఎక్కడున్నట్టు ఏంటి? అంటే ఇక్కడ చూసినట్లయితే గనక కేవలం సోషల్ మీడియాలోను, డిజిటల్ మీడియాలోను ప్రచారం అయితే జరుగుతుంది. కానీ అధికారికంగా ఇటు గురజాల డిఎస్పీ కానీ, పల్నాడు
ఎవరు కూడా పిన్నెల్లిని అరెస్ట్ చేశారంటూ కూడా అధికారికంగా ప్రకటన చేయకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. పల్నాడులోనే కేసు నమోదైంది. మాచర్లలో ఎక్కడ అరెస్ట్ చేసినా కానీ మాచర్లు తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కోర్టు ముందు హాజరుపరిచే పరిస్థితి ఉంది. కానీ ఇప్పటి వరకు అధికారులు చెబుతున్నటువంటి దాని ప్రకారము ఎక్కడ పిన్నెల్లిని అదుపులో తీసుకున్నటువంటి పరిస్థితి కనుక లేదు. కేవలం మీడియాలో ప్రచారం మాత్రంగానే చెబుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ పరిసర ప్రాంతాల్లో అతని డ్రైవర్, అతని వాహనాలను అన్నింటినీ అయితే గుర్తించారు. దర్యాప్తు అయితే వేగవంతం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్టు చేసినట్లుగా తెలిసింది. ఇక పోలింగ్ బూత్ లో ఈవీఎంలను ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిని అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో ఎమ్మెల్యేను పట్టుకున్నట్టుగా తెలిసింది. కాసేపట్లో పిన్నెల్లి అరెస్టును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈవీఎంలను ధ్వంసం చేసి హింసాత్మక ఘటనలకు పాల్పడిన కేసులో మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అయితే ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఏపీ పోలీసులు, తెలంగాణ స్పెషల్ టాస్క్ ఫోర్స్ పోలీసులైతే ముమ్మరంగా గాలించి సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ సమీపంలోని ఓ కంపెనీ గెస్ట్ హౌస్ లో అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇస్నాపూర్ లొకేషన్లో మాచర్ల పోలీసులు అలాగే పటాన్చెరు పోలీసుల సహకారం తీసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకోగలిగారు. పోలింగ్ రోజు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని రెంటచింతల మండలం పాల్వాయి గేట్లో ఈవీఎంలను ధ్వంసం చేసిన ఎమ్మెల్యే పైన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఐపీసీ, ప్రజా ప్రాతినిధ్య చట్టం అలాగే పీడీపీపీ చట్టాల పరిధిలో కూడా 10 సెక్షన్లతో పాటు పిన్నెల్లిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఐపీసీ కింద 143 అలాగే 147, 448, 427, 353, 452, 120B, ఆర్పీ చట్టం 131 అలాగే 135 సెక్షన్ల కింద కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ నెల 20నే పిన్నెల్లిపైన కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు.